హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతాము అని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో పెంచుతాము అని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇకపోతే వీడియోలోకి వెడితే ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించింది. సో అసలు ఈ కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు నుంచి రిలీజ్ చేయబోతున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్లు పెంచుతాము అని చెప్పి నేటికి సంవత్సరం అయితే అయిపోయింది. సో ఇంతవరకు ఆసరా పెన్షన్లు పెంచలేదు అని చెప్పేసి ఇటు దివ్యాంగులు కానీ అటు వృద్ధులు కానివ్వండి తెలంగాణలో చాలా రకాల నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నిరసనలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం దాకా వెళ్ళడంతో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ శీతాకాలం సమావేశాలు అనేవి డిసెంబర్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఈ శీతాకాల కేబినెట్ సమావేశంలో ఆసరా పెన్షన్లు పెంచడంపై ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సమావేశంలోనే ఆసరా పెన్షన్లు అన్ని కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో ఈ డిసెంబర్లో జరిగే సమావేశంలో ఆసరా పెన్షన్లపై ఒక నిర్ణయం అనేది మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా డిసెంబర్లో జరిగే సమావేశంలో ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, అఫ్కోర్స్ చాలా మందికి తెలియకపోవచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతాము అని చెప్పినటువంటి ఆసరా పెన్షన్లు ఇంతవరకు పెంచలేదని చెప్పేసి హైదరాబాద్లో దివ్యాంగులు ఒక భారీ ర్యాలీని కూడా తీయడం జరిగింది. సో ఈ ర్యాలీలో చాలా మంది దివ్యాంగులు పాల్గొనడం జరిగింది. దివ్యాంగులే కాదు, ఇటు తెలంగాణలో చాలా మంది వృద్ధులు కూడా ఆసరా పెన్షన్లు పెంచలేదని చెప్పేసి చాలా గరంగా అయితే ఉన్నారు. సో ఎవరైతే తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారిలో ఎవరిని కదిలించినా సరే మాకు పెంచుతామని చెప్పినటువంటి ఆసరా పెన్షన్ వెంటనే పెంచాలని చెప్పేసి చాలా మంది అయితే అంటూ ఉన్నారు. సో ఈ విషయం అంతా కూడా మనకి తెలంగాణ సీఎం గారి దాకా అయితే వెళ్ళినట్లుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లపై ఒక మంచి నిర్ణయాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఒక చిన్న లైక్ వేసినట్లయితే వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.